దేవాలయాలు పాకిస్తాన్లో కూడా ఉన్నాయి. అవి ఏంటో, వాటి విశిష్ట ఏంటో ఈరోజు తెలుసుకుందాం. పాకిస్తాన్ 1947లో స్వాతంత్ర దేశంగా ఆవిర్భవించింది. అంతకుముందు ఇది భారతదేశంలో అంతర్భాగంగా ఉండేది. వేదకాలం నుండి ఇక్కడ హిందూ మతం విలసిల్లుతుంది. ముల్తాన్ ప్రముఖ హిందూ ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఒకటి. వేద సంస్కృతి పంజాబ్కు చెందిన తక్షశిలలోని గాంధారం వద్ద వికసించింది. 1947లో 23% ఉన్న హిందువుల సంఖ్య ఇప్పుడు 1.3% మాత్రమే ఉంది. హింగ్లాజ్ మాత మందిరం, హింగ్లాజ్ దేవి లేదా హింగుల దేవి మందిరం 51వ శక్తిపీఠాలలో ఒకటి. ఇది బల్కిచిస్తాన్ జిల్లాలో హింగోలా నేషనల్ పార్క్ మధ్యలో నెలకొని ఉంది. ఈ ఆలయం హింగోల్ నది తీరంలోని ఒక కొండ గుహలో ఉంది. పాకిస్తానీయులు ఈ ఆలయాన్ని నాని మందిరంగా పిలుస్తారు. పురాతన గాథలు చూస్తే ప్రజాపతి దక్షుడు తన కుమార్తె సతీదేవి తన ఆకాంక్షలకు విరుద్ధంగా శివుణ్ణి వివాహం చేసుకుందన్న కోపంతో తను తలపెట్టిన బృహస్పతి యాగానికి అందరినీ ఆహ్వానిస్తాడు. కానీ కూతుర్ని అల్లుణ్ణి పిలవలేదు. శివుడు ఎంత చెప్పినా సతీదేవి వినకుండా ప్రమాద గండాలను వెంట పెట్టుకొని యాగానికి వెళ్తుంది. అక్కడ అవమానానికి గురైన సతీదేవి ముఖ్యంగా శివానింద సహించలేక ఆమె యోగాగ్నిలో భస్మమైంది. ఆగ్రహించిన శివుడు తన గణాలతో యాగశాలను ధ్వంసం చేశాడు. కానీ సతీ వియోగ దుఃఖం తీరని శివుడు ఆమె మృత శరీరాన్ని అట్టిపెట్టుకొని ఉండి యాగద్రాక్ష కార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్థనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి శివుడిని కర్తవ్యోన్ముఖుడిగా చేశాడు. సతీదేవి శరీర భాగాలు పడిన స్థలాలు శక్తిపీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్ర సాధకులకు ఆరాధన స్థలాలుగా అయినాయి. వాటిలో శిరోభాగం ఈ హింగోళ ప్రాంతంలో పడిందని అంటారు. మరొక స్థల పురాణం ప్రకారం త్రేతాయుగంలో విచిత్రుడు అనే సూర్యవంశానికి చెందిన క్షత్రియ రాజుకు హింగోలుడు సుందరుడు అనే కుమారుడు ఉంటారు. వీరు ప్రజలను ఋషులను పీడించి హింసిస్తూ ఉంటారు. ఆ రాకుమారుల బారిన నుండి తమను రక్షించుకోవాలని ప్రజలు శివుణ్ణి ప్రార్థిస్తారు. శివుని ఆజ్ఞానుసారం గణపతి సుందరుడిని సంహరిస్తాడు. దానితో రెచ్చిపోయిన హింగోలుడు మరింత విజృంభించి ప్రజలపై ప్రతీకారం తీర్చుకుంటాడు. దానితో బెంబేలెత్తిపోయిన ప్రజలు పరాశక్తిని ఆశ్రయిస్తారు. ఆ శక్తిమాత అతడిని వెంటాడుతూ ఈ గృహలలో తన త్రిశూలంతో సంహరిస్తుంది. చనిపోయే ముందు హింగోలునికి ఇచ్చిన వరం ప్రకారం ఆ ప్రాంతంలో నెలకొని అతడి పేరుతో హింగోళదేవిగా ప్రసిద్ధి చెందింది. మరో ఇతిహాసం ప్రకారం పరశురాముడు క్షత్రియ సంహారం చేస్తున్నప్పుడు 12 మంది బ్రాహ్మణులు క్షత్రియులను బ్రాహ్మణ వేషం వేసి పరశురాముడికి వారిని బ్రాహ్మణులుగా నమ్మించి కాపాడుతారు. ఆ క్షత్రియుల సంతతి తర్వాతి కాలంలో బ్రహ్మక్షత్రియులుగా పిలువబడుతున్నారు. ఈ బ్రహ్మక్షత్రియుల కులదేవత హింగోళదేవి. మరో కథనం ప్రకారం దధీచి మహర్షి రత్నసేనుడు అనే సింధు దేశ రాజుకు పరశురాముడి బారి నుండి రక్షించడానికి ఆశ్రయిస్తాడు. దధీచి ఆశ్రమంలో లేని సమయం చూసి పరశురాముడు రత్నస్నేనుడిని సంహరిస్తాడు. రత్నస్నేనుడి కుమారులను బ్రాహ్మణులనుకొని వదిలివేస్తాడు. వారిలో జయసేనుడు సింధు రాజ్యానికి మరలి వెళ్ళి పరిపాలన కొనసాగిస్తాడు. పరశురాముడు అతడిని మట్టు పెట్టడానికి వచ్చినప్పుడు దధీచి మహర్షి ప్రసాదించిన హింగోళదేవి మంత్రం ప్రభావంతో కాపాడబడతాడు. ఈ దేవి జయసేనుడిని కాపాడమే కాక పరశురాముణ్ణి క్షత్రియవధను నిలిపివేయమని ఆజ్ఞాపిస్తుంది. ఇక రెండవ మందిరం ఆదిత్య మందిరం. ముల్తాన్ సూర్య దేవాలయం లేదా ఆదిత్య దేవాలయం పాకిస్తాన్లో పంజాబ్ రాష్ట్రంలో ముల్తాన్ నగరంలో ఒకప్పుడు నెలకొని ఉన్న పురాతన దేవాలయం. ఈ దేవాలయాన్ని శ్రీకృష్ణునికి జాంబావతి వలన కలిగిన కుమారుడు సాంబుడు తనకు వచ్చిన కుష్ఠరోగాన్ని పోగొట్టుకోవడానికి నిర్మించాడని స్థల పురాణం చెబుతుంది. ఈ ఆలయం ఉన్న మూల స్థానం ఆధారంగా ఈ ప్రాంతానికి ముల్తాన్ అని పేరు వచ్చిందని ఒక కథనం. ఇక మూడవ మందిరం స్వామి నారాయణ మందిరం. ఈ దేవాలయాన్ని 1849లో కరాచీ నగరంలో నిర్మించారు. ఈ దేవాలయాన్ని హిందువులే కాకుండా ముస్లింలు కూడా దర్శిస్తారు. ఈ ఆలయాన్ని ఆనుకొని ఉన్న ధర్మశాలను ప్రస్తుతం పాకిస్తానీ స్థానిక జిల్లా కార్యాలయంగా మార్చివేశారు.
1947లో ఈ మందిరం హిందూ నిరాశ్రయాలకు శిబిరంగా ఉపయోగపడింది. ఈ మందిరంలోని మూల విగ్రహాలను 1947 తర్వాత భారతదేశానికి తరలించారు. 1947 తర్వాత 1889లో మొదటిసారి కొంతమంది సాధువులు ఈ మందిరాన్ని దర్శించారు. ఆ తర్వాత ఈ దేవాలయానికి భక్తుల సందడి పెరిగింది. ఈ ఆలయంలో స్వామినారాయణ జయంతి, శ్రీరామనవమి, జన్మాష్టమి, దసరా మొదలైన పండుగలను హిందువులు పాటిస్తారు. 2008లో ఈ దేవాలయంలో 20 పెద్ద జంటలకు సామూహికంగా వివాహాలు జరిపారు. ఇక 4వ మందిరం శివహర్కరే మందిరం. శివహర్కరే లేదా కరివిపూర్ 51వ శక్తిపీఠాల్లో ఒకటి. మహిషాసుర మర్దిని ఈ దేవాలయంలోని దేవత. ఈ శక్తి స్థలంలో పడిన సతీదేవి శరీర ఖండాలు ఆమె కన్నులు. శివుడు ఈ పుణ్యక్షేత్రంలో క్రోధీశుడిగా వెలిశాడు. ఈ దేవాలయం కరాచీ నగరంకి సమీపంలో భర్కాయి రైల్వే స్టేషన్కు సమీపంలో ఉంది. ఇక 5వ మందిరం కటసరాజ మందిరం. కటసరాజ ఆలయం పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రానికి చెందిన చక్వాల్ జిల్లాలోని కటస్ గ్రామంలో ఉంది. ఇది ఒక శివాలయం. మహాభారత కాలంలో పాండవులు తమ అరణ్యవాసంలో కొంతకాలాన్ని ఈ గుడి ప్రదేశంలో గడిపినట్టు భావిస్తారు. దక్షయజ్ఞ సమయంలో సతీదేవి ప్రయోప్రవేశం చేసిందన్న వార్త తెలిసినప్పుడు శివుడు కంటి నుండి 2 కన్నీటి బొట్లు రాలాయి. అవి భూమి మీద పడినప్పుడు ఒకటి ఇక్కడి కటాస క్షేత్రంలోని అమృత కుండ్ తీర్థంగాను, రెండవది భారతదేశం రాజస్థాన్ రాష్ట్రంలోని అజమేర్లోని పుష్కరాజ్ తీర్థంగాను మారాయని స్థల పురాణం చెబుతుంది. 6వ దేవాలయం శారదాపీఠం. శారదాపీఠం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో నీలం నది ఒడ్డున గల సరస్వతి దేవి శక్తిపీఠం వద్ద ఉండేది. నీలం నదిని భారతదేశంలో కిషన్ గంగా అని కూడా పిలుస్తారు. అయితే ప్రస్తుతం ఆలయం శిథిలాలు తప్ప మరేమీ లేవు. ఈ ప్రాంతం వాస్తవాధీన రేఖకి చెరువుల్లో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని నీలం జిల్లాలో ఉంది. ఇక్కడ షీనా కాశ్మీరీ భాషలు ఎక్కువగా మాట్లాడుతారు. ఈ ఆలయం వలనే కాశ్మీరుని శారదా దేశంగా కూడా పిలుస్తారు. ఇది ఒకప్పుడు కాశ్మీరీ పండితుల విద్యా కేంద్రంగా విరాజిల్లినది. ఇక్కడే ఆది శంకరాచార్యులు సర్వజ్ఞానపీఠాన్ని అధిష్ఠించాడు. ఒకప్పుడు సంస్కృత పండితులకు, కాశ్మీరీ పండితులకు, హిందూ బౌద్ధ ధర్మాలకు నిలయంగా ఉండేది. ఇక్కడి శారదాదేవినే అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకరైన సరస్వతీదేవిగా కొలుస్తారు. దురదృష్టం ఏంటంటే ఈ అన్ని గుడులు కూడా శిథిలావస్థలో ఉన్నాయి.